అవసరాలకు సంబంధించిన ఏవైతే మీరు ప్రపోజల్స్ ఇస్తారో వాటికి తప్పకుండా నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కలెక్టర్ పరిధిలో కొన్ని వారికి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు నేను కలెక్టర్ గారిని ఆదేశించిన మేరకు వారు మరి ఇక్కడ దాదాపు 64 lakhs తోటి ఇంటర్నల్ సీసీ రోడ్స్ ప్లస్ మనకు ఒక డార్మెటరీ కూడా కట్టించడం జరిగింది. మరి నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆత్మూర మండల సోషల్ వెల్ఫేర్ స్కూల్ కి మరి ఈ కార్యక్రమం ఏదైతే రోడ్లు ప్రారంభించడము అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్ ప్రారంభించడానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను గతంలో మరి ఎన్ని రోజులైందో గుర్తుకు లేదు, ఆ రోజు నేను కలెక్టర్ గారు వచ్చి ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేసినప్పుడు నేను ఆ రోజు మనకు ఛార్జీలు పెంచిన సందర్భంగా మీ హాస్టల్లో ఎలక్షన్ తోటి ఆ రోజు మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము కూడా ఈ వాతావరణం చూసినాక కలెక్టర్ గారు నేను కూడా అనుకున్నాము. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి ఆ రోజు చాలా జిల్లాల నుంచి పేరెంట్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా మరి పిల్లలకు సరైన సౌకర్యాలు లేవు అని చెప్పడం మాకు నిజంగా బాధ కలిగింది. మరి అప్పటికే మన ముఖ్యమంత్రి గారు 40% డైట్ ఛార్జెస్ 200% కాస్ట్యూమ్ ఛార్జెస్ పెంచినారు. కానీ ఇంకా ఆ భోజనానికి పెంచినా కూడా కనీస వసతులు అనేటివి వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉన్నది. అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటే మన మైండ్ అట్లా ఉంటది. మనకు అట్మాస్ఫియర్ కూల్ గా ఉంటే మన మైండ్ కూడా కూల్ గా ఉంటది. అటువంటి వాతావరణాన్ని కల్పించినప్పుడే మీరు కూడా చాలా ప్రశాంతంగా చదువుకునేటువంటి అవకాశం ఉంటది. మీకు సరి అయిన సౌకర్యాలు కలగనప్పుడు మీకు ఒకలాంటి అబ్సెంట్ మైండెడ్ గా ఉన్నప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద చేయలేరు. దానివల్ల కొంత పిల్లలకు మార్క్ పర్సంటేజ్ తగ్గేటువంటి అవకాశం ఉంటది. తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని ఇంత కష్టపడి అక్కడ పెడితే వాళ్ళు చదువుకోలేదు అని డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది పేరెంట్స్ పిల్లల మీద కోప్పడము ఇంకా ఇతర విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మా యొక్క లక్ష్యం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్, వైద్యము, విద్య, వైద్యము, అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమము ఈ 4ంటిని దృష్టిలో పెట్టుకొని వారు ముందుకు పోతూ దేనికైనా కూడా మరి ఎంత అమౌంట్ అయినా కూడా ఈ రోజు అప్పుల ఊబిలో పోయిన సంవత్సరం కామన్ డైట్ మెన్యూ లాంచ్ ని గౌరవ మంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ కి రావడం జరిగింది. అప్పుడు అక్కడ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ కొన్ని సమస్యలు చెప్పడం వల్ల వెంటనే మేడం గారు ఇవన్నీ కూడా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మంచి సదుపాయాలు స్టూడెంట్స్ కి అందించమని కూడా చెప్పడం జరిగింది. మరి ఫిట్ ఇండియా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ లో మా విద్యార్థులు ఆశాజనకంగా ముందుకు సాగుతారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అందరికీ మరొకసారి బంగారు భవిత